కోడిగుడ్డు శనగపప్పు కూర అండి. కోడిగుడ్డు శనగపప్పు కూరకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కోడిగుడ్లు 4, ఉడికించిన శనగపప్పు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 2 స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1/2 స్పూన్, టమాటా ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. షెఫ్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామా? ఎగ్జాక్ట్లీ అండి, స్టార్ట్ చేద్దాం. ఓకే. సో మనం స్టవ్ వెలిగించుకుందాం. సో జనరల్గా ఈ కోడిగుడ్డు శనగపప్పు కూర అనేది సో అంటే డిఫరెంట్ కాంబినేషన్ ఇది, చాలా బాగుంటుంది. కాకపోతే దీనికోసం ఏం చేయాలంటే మనం శనగపప్పుని ప్రీ కుక్ చేసి పెట్టుకోవాలి. సో కంప్లీట్గా ఇలా బాయిల్ చేసి పెట్టుకోవాలి. జస్ట్ కొంచెం ఉప్పు వేసి బాయిల్ చేస్తే సరిపోద్ది. శనగపప్పుని ప్రీ కుక్ చేసి పెట్టాను. ఓకే. సో మనం దీంట్లో నూనె వేసుకుందాం. ఇది ఏం ఆయిల్? నార్మల్ రెగ్యులర్ ఆయిల్ అండి. ఓకే. సో నూనె వేసుకుందాం. సో గ్రౌండ్ నట్ ఆయిల్, మనకి రిఫైన్డ్ ఆయిల్ లైక్ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేకపోతే గ్రౌండ్ నట్ ఆయిల్ ఏదైనా మనం రెగ్యులర్ ఆయిల్ యూస్ చేసుకుంటే సరిపోద్ది. సో దీంట్లో మనం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేస్తాం. సో ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసాను. ఉల్లిపాయ ముక్కలు వేసాక మంచిగా ఇలా వేగనిద్దామండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని. ఓకే. సో ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు పచ్చిమిరపకాయ ముక్కలను కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. సో పచ్చిమిరపకాయ ముక్కలు వేసాను. ఓకే. అలాగే టమాటా ముక్కలను కూడా మనం దీంట్లో వేసుకుంటాం. సో ఈ ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు మంచిగా వేగుతున్నాయి కదా. సో దీంట్లో మనం కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. సో ఇంకా కొంచెం థిక్ గ్రేవీ కోసం టమాటో ప్యూరీని అలా వేసుకోవచ్చా మనం? లేదు, మనకి ఎగ్స్ తోనే ఆ థిక్నెస్ అనేది వస్తుంది. ఓకే. సో ఈ విధంగా దీనిలో వేసిన తర్వాత దీనిలో స్పైసెస్ యాడ్ చేద్దాం. సో దీనిలో అల్లం వెల్లుల్లి వేయటం లేదు మనం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండానే చేస్తున్నాం. సో న్యాచురల్ టేస్ట్ వస్తుంది. ఓకే. సో ఇలా పసుపు, అలాగే కారం. సో కారం వేస్తున్నాను. సో ఇలా టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ ఇలా మంచిగా పసుపు, కారం, మసాలాలు బాగా వేగుతున్నాయి. అలాగే దీంట్లో గరం మసాలా పొడి కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. సో గరం మసాలా పొడి వేసాం. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం ఈ శనగపప్పు ముందుగా ఉడికించి పెట్టుకుని శనగపప్పుని యాడ్ చేస్తాం. సో మనం ఈ శనగపప్పు ప్లేస్ లో ఏమైనా కందిపప్పు అలా యాడ్ చేసుకోవచ్చా? కందిపప్పు కాదు, గుగ్గిని, అంటే మనం గుగ్గినీళ్ళు యూస్ చేయొచ్చు, అంటే బఠానీలు యూస్ చేయొచ్చు. ఓకే. సో ఇవి ఉడికించిన శనగపప్పు. ఉడికించిన శనగపప్పు. సో మనకి ఇది రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. సో ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి చక్కగా మిక్స్ చేసుకుందాం. సో గుడ్లు వేయడానికంటే ముందు దీనికి మనకు కన్సిస్టెన్సీ రావడం కోసమని దీనిలో మనం నీళ్లు యాడ్ చేయాలి. కొన్ని నీళ్ళు అయితే వేస్తున్నాను. ఓకే. సో ఇలా నీళ్లు వేసాక, సో శనగపప్పుని మనం ఎక్కువగా పప్పు చేస్తూ ఉంటాము, కానీ ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. మనం ఎగ్ డిఫరెంట్ గా ఉంటుంది, తినడానికి చాలా బాగుంటుంది. ఓకే. కానీ ఆ పప్పుతో పాటు కలుపుకున్న ఎగ్ ఫ్లేవర్ లా కనిపిస్తుందా? మనకి టేస్ట్ ఎలా వస్తుంది? మిక్స్ వస్తుందండి. సో ఇటు శనగపప్పు ఫ్లేవర్ వస్తుంది, అలాగే కోడిగుడ్లు కూడా. సో కోడిగుడ్లను యాక్చువల్గా ఏం చేస్తామంటే దీనిలో బ్రేక్ చేసి కాసేపు అలా విడిచిపెట్టాలి, కలపకూడదు. ఓకే. సో ఒక్కొక్కటిగా నేను దీనిలో ఈ గుడ్లను వేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఒక్కొక్క ఎగ్ నీట్గా బ్రేక్ చేసుకుంటూ డైరెక్ట్ అందులో వేసేయాలి. గరిట పెట్టి కలపకూడదు. అంటే గరిట పెట్టి కలిపితే డిస్టర్బ్ అయ్యి కొంచెం ఇంకా స్క్రాంబుల్డ్ లాగా కంప్లీట్ మిక్స్ అయిపోద్ది. అలా కాకుండా కొంచెంసేపు గుడ్డుని సెట్ అవ్వాలి, అది కుక్ అవ్వాలి. సో కుక్ అయిన తర్వాత చేస్తే, మిక్స్ చేస్తే మనకి తినడానికి బాగుంటుంది అనమాట. సో ఇదే ప్రాసెస్ లో చాలా మంది ఇళ్ళలో ఏం చేస్తుంటారంటే సింపుల్ గా ఈజీగా కుక్ అయిపోవాలని చెప్పేసి ఆనియన్స్ తో చేస్తుంటారు. సో అది డిఫరెంట్ అండి. సో ఆనియన్ టమాటా మసాలాతో చేస్తారు. సో ఇలా మనం ఇక్కడ ఈ కోడిగుడ్లు శనగపప్పు యూస్ చేస్తాం. జనరల్గా ఏంటంటే మనకి నార్త్ ఇండియన్ స్టైల్, అంటే నార్త్ ఇండియాలో ఐ మీన్ లైక్ ఒరిస్సా స్టైల్లో సో తడక అంటారండి. ఇది ఎక్కువగా తడక అంటే మనది పోపు. సో వాళ్ళు తడక అంటే ఏంటంటే వాళ్ళు ఇలాగా మిక్స్డ్ లెంటిల్స్, అంటే ఇలాగ పెసర్లు, తర్వాత కందులు అన్ని కలిపి మిక్స్ చేసి బాగా కుక్ చేసేస్తారు, పప్పులాగా కుక్ చేసి దానిలో ఈ ఎగ్ ని బ్రేక్ చేసి తడకా చేస్తారు. సో దాన్ని తడక అంటారు. సో ఇలా చేసిన తర్వాత దీన్ని మనం మూత పెట్టి అలా కాసేపు విడిచిపెట్టేదండి. సో చిన్న మంట మీద. సో అప్పుడే మనకి ఈ ఎగ్ అనేది ప్రాపర్ గా కుక్ అయ్యి సో అలా ఉంటుంది. వన్స్ అంతా అయిన తర్వాత మనం మిక్స్ చేస్తే మంచిగా అప్పుడు బాగుంటుంది. సో కాసేపు దీన్ని అలా ఉడకనిద్దాం. ఓకే. సో చూస్తున్నారు కదా, ఎగ్స్ కుక్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది, కాసేపు వెయిట్ చేద్దాం. సో మరి కాసేపు వెయిట్ చేసాం కదా, బాగా కుక్ అయిందో లేదో ఒకసారి షెఫ్ని అడిగి తెలుసుకుందాం. షెఫ్ మరి కుక్ అయిందంటారా? చూసేయొచ్చా? సో
సో మనకి ఎగ్స్ అని అలా సెట్ అయిపోయాయి. ఓకే, సెట్ అయిపోయింది. మనం ఇంకా దీన్ని షిఫ్ట్ చేసే ఛాన్స్ ఉందా? చేద్దామండి. సో దీనికి ఇంకా కొంచెం అడిషనల్గా అలా ఫ్లేవర్ యాడ్ చేద్దాం. ఓకే, సో ఇది మనకి ఎగ్ పౌచెస్ లాగా మనం దాన్ని అలాగే ఎంజాయ్ చేయొచ్చు అంటారు. యా, సో దీని యాక్చువల్గా ఏంటంటే మనకి ఇలా మసాలాలతో పాటు మిక్స్ అవుతుంది అనమాట. ఓకే, సో కంప్లీట్గా ఇలా ఎగ్స్ని మిక్స్ చేసుకోవాలి కొంచెం. సో ఇది శనగపప్పుతో చేస్తున్నాం కాబట్టి ఇది ఒక రేర్ కాంబినేషన్ అని అనొచ్చు. అది ఆఫ్ కోర్స్ అంటే చాలా బాగుంటుంది, డిఫరెంట్ కాంబినేషన్. సో మనకి ఇది బెస్ట్ డిష్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇన్ ద సెన్స్ లైక్ కోడిగుడ్లతో బెస్ట్ కాంబినేషన్ డిష్ అనమాట. ఓకే, సో ఇలా కంప్లీట్గా మిక్స్ చేసుకొని, కోడిగుడ్లు కంప్లీట్గా బ్రేక్ అయిపోలేదు, అలా చిన్న చిన్నగా బ్రేక్ చేస్తూ మిక్స్ చేసుకున్నాం. ఓకే, సో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం అండి. సో సౌత్ ఇండియన్ స్టైల్లో డిఫరెంట్ కాంబినేషన్స్, శనగపప్పు కాంబినేషన్స్తో కోడిగుడ్డు చాలా చాలా టేస్టీగా ఉండబోతుంది. ఓకే, సో కోడిగుడ్డు శనగపప్పు ఒక యూనిక్ ఇన్నోవేటివ్ రెసిపీ అని చెప్పొచ్చు. ఓకే, చాలా కలర్ఫుల్గా మనం ఇందులో ఏవైతే వేసాం, ఈ కరివేపాకు అలాగే లీవ్స్ అని అంటే లైక్ కొత్తిమీర అన్నీ వేసాం కదా, సో దీంతో పాటు మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఓకే, కోడిగుడ్డు శనగపప్పు కూరకి కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు 4, ఉడికించిన శనగపప్పు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 2 స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం 1 స్పూను, పసుపు 1/2 స్పూను, గరం మసాలా పొడి 1/2 స్పూను, టొమాటో ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. కోడిగుడ్డు శనగపప్పు కూర తయారు చేసే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, టమాటో ముక్కలు, కరివేపాకు వేసి కలుపుకోవాలి. తరువాత కొద్దిగా పసుపు, కారం, గరం మసాలా పొడి, అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పు, రుచికి సరిపడా ఉప్పు, సరిపడా నీళ్లు పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లను కూడా వేసి కలపకుండా మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. కోడిగుడ్లు ఉడికాక కలుపుకొని స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ కోడిగుడ్డు శనగపప్పు కూర రెడీ.